నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు తాండా గిరిజన రైతు మోహన్ నాయక్ నకిలీ విత్తనాలు కొని మోసపోయాడు. జూన్లో కడెం మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ లో కావేరి 468 హైబ్రిడ్ ప్యాడీ 3 కిలోల బ్యాగ్ ను కొనుగోలు చేశాడు. 3 ఎకరాల్లో వరి నాటు వేసిన 2 నెలలకు 3 ఎకరాల్లో రాగి బొంగు మాదిరిగా వరి కర్రలు మారిపోతున్నాయి. దీంతో రైతు ఆ విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్ యజమాని సురేందర్ ను కలిసి వివరించారు. ఆయన పట్టించుకోకపోవడంతో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలను విక్రయించిన ఫర్టిలైజర్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాల విక్రయ కేంద్రాన్ని సీజ్ చేసి యజమానిపై కేసులు నమోదు చేసి తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు. అన్ని గొట్టలు వెళ్ళినాయి, మనం వేసిన అన్ని గొట్టలు వెళ్ళినాయి. నాటి ఎట్లా చేస్తామో ఆ నాటి వేసిన కర్రలన్నీ గొట్టలు వెళ్ళినాయి. అట్లా వెళ్తే ఇక ఇది పోయినట్టే. ఇది ఒక గంటకు 2, 3, 4 కర్రలు వేస్తే ఆ కర్రలేమో మొత్తము రాయి గొట్టలు వెళ్ళినాయి. ఇది కావేరీ సీడ్. అడిగితే స్పందనిస్తలేడు. ఇగో చూడు ఎన్ని వెళ్ళినాయి. ఇగో అన్ని అవే. 1270 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నా, 10 బ్యాగులు తీసుకున్నా. నాటు వేసే వరకు రాయి గొట్టాలు వెళ్తున్నాయి. ఈ రాయి గొట్టాలు ఇవి. దీనివల్ల నష్టం వేసిన కర్ర 4 కర్రలు కూడా మొత్తానికి అన్నిటి కర్రలకు రాయి గొట్టాలు వెళ్ళినాయి. నేను పోయి అడిగినా కానీ స్పందన ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు. నేను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాను. 4G కూడా చల్లిన 1 ఎకరానికి 10 కిలోలు, గంట మందు కూడా చల్లినా కానీ ఈ పంట నష్టం ఈ సేమ్ ఇంతే అయిపోయింది. బీస్ వాడినా ఇవ్వరదాకా ఊరియా కూడా వాడలే, ఒక చుక్క కూడా ఊరియా వాడలే. ఫస్ట్ బీస్ వాడినా, ఆ తర్వాత రెండోసారి బీస్ వాడినా, ఊరియా వాడలే. ఈ మందులు కూడా వాడినా, పైన పిచికారి కూడా చేసిన. అయినా కానీ ఇలాగా రాయి గొట్టాలు వెళ్ళినాయి. పంట నష్టం వెళ్ళింది. 1270 రూపాయలకు ఒక బ్యాగ్.